జోరుగా దొంగ నోట్ల చెలామణి కొనసాగుతోంది. వ్యాపారం ముసుగులో కేటుగాళ్లు యథేచ్ఛగా చీకటి దందా చేస్తున్నారు. కూలీల చెల్లింపులో దొంగ నోట్ల చెలామణి చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇక దేశ రాష్ట్రాల సరిహద్దు దాటి ఏజెన్సీ ప్రాంతానికి ఫేక్ కరెన్సీ రావడం కలవరానికి గురిచేస్తోంది. ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా నోట్ల ఫేక్ కరెన్సీకి సంబంధించి ఎంతగా అవగాహన పెంచుతున్నా సరే దాన్ని అరికట్టలేకపోతున్నారన్నది క్లియర్గా తెలుస్తుంది. సామాన్యుల జీవితాలతో కూలీ పనులు చేసే వాళ్ళతో ఆడుకుంటూ ఈ ఫేక్ కరెన్సీని చెలామణి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా ఖమ్మం కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన కేసులు నమోదవడం జరిగింది? ఇప్పటి వరకు ఎంత మేర ఫేక్ కరెన్సీ చెలామణి అయ్యింది? గుడ్ ఈవినింగ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ తాజాగా వెలుగులో వస్తున్నటువంటి ఒక తీవ్రమైన ఆందోళన కలిగించే వ్యవహారమైనటువంటి నకిలీ నోట్ల మాఫియా మళ్ళీ చలామణిలోకి వచ్చినట్లు వార్తలైతే వైరల్ అవుతున్నాయి. మరోవైపు మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు ఫేక్ కరెన్సీ అనేది ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా ఇది మైదాన ప్రాంతంలో పట్టణాలలోనే ఈ యొక్క ఏదైతే కేసులు నమోదవటం కానీ లక్షలాది అయితే కోట్ల రూపాయలలో కూడా అటు సరిహద్దుల్లో దేశ సరిహద్దుల్లో కావచ్చు రాష్ట్రాల సరిహద్దుల్లో కావచ్చు పట్టుకున్నటువంటి దాఖలాలు మనం ఇంతకు చూసాం. కానీ ఒక ఏజెన్సీ ప్రాంతంలో అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణకు మారుమూల ఒక ప్రాంతమైనటువంటి భద్రాచలం ఏజెన్సీలోని అటు దుమ్మగూడెం చెర్ల వెంకటాపురం వాజేడు మొత్తంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలే ధ్యేయంగా చేసుకొని ఒకవైపు ఈ యొక్క నకిలీ నోట్లు ఏదైతే చలామణిలోకి వచ్చాయో ఇదంతా కూడా కొంత స్థానికంగా ఆందోళన కలిగించే విషయంగా అయితే కనబడుతుంది. మొత్తంగా ఇక్కడ మనం చూడొచ్చు నకిలీ నోట్ల మాఫియా అయితే కొంతకాలం నుంచి అంటే ఎవరైనా కంప్లైంట్ చేశారా శ్రీనివాస్? లేకపోతే అక్కడ అంటే నోట్లు చెక్ చేస్తుండగా ఇది కనిపించిందా? లేకపోతే చాలా మంది దగ్గర ఇది సర్క్యులేట్ అవుతుందా? ఎలా ఈ న్యూస్ బయటికి రావడం జరిగింది అసలు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ దొంగ నోట్ల వ్యవహారం ఏదైతే వెలుగులో వచ్చిందో గతంలో కూడా దీనిపైన ఏజెన్సీ ప్రాంతంలోని నిఘా వర్గాలు నిఘా పెట్టాయి. దాంట్లో కొంతమందిని కూడా ఒక 5 వ్యక్తులను కూడా వారి యొక్క దగ్గర ఉన్నటువంటి యంత్ర సామాగ్రి కావచ్చు ప్రింటర్స్ కావచ్చు వారిని కావచ్చు అదుపులో తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అది ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఇదంతా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆదివాసీలు వారికి కాస్త నిరక్షరాస్యులుగా ఉంటారు. కొంత వారికి
ఏదైతే నోట్లను గుర్తించే పరిస్థితి ఉండదు. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు ఇప్పుడు మనకు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, గతంలో ఇప్పుడు బ్యాంకుల్లో కూడా 500 రూపాయల నోట్లు, అటువైపు ఇప్పుడు 500 రూపాయల నోట్లలో DAB 091306M అనేటటువంటి ఒక సీరియల్ నెంబర్, ఈ యొక్క సీరియల్ నెంబరే కాదు మరికొన్ని సీరియల్ నెంబర్లతో కూడా ఈ యొక్క దొంగ నోట్లను ఏదైతే బ్యాంకుల్లో వాళ్ళు జమ చేసుకునే సమయంలో బ్యాంకు వారు గుర్తించి వాటిని హోల్లో పెట్టినటువంటి పరిస్థితి. అయితే రైతులు కావడంతో కొంత దాన్ని గుట్టుగా కూడా ఉంచినట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం. ఏదైనప్పటికీ ఇక్కడ స్థానికంగా మనకు ఉన్నటువంటి సమాచారం ఇటీవల కాలంలో మొత్తం కూడా ఈ యొక్క విరివిగా లభ్యమవుతున్నాయనేది మాత్రం సమాచారం ఉంటుంది. మొత్తంగా ఇటువంటి అనేక నెంబర్లతో నకిలీ నోట్లు చెలామణిలో ఉన్నాయి ఇప్పటికే. అది స్థానికంగా కూడా ఇది చర్చలు దారితీస్తుంది. ఈ నకిలీ నోట్లను అత్యంత రహస్యంగా సిచ్యువేషన్ చూసుకుంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళే టార్గెట్ గా, ఎందుకంటే వాళ్ళ అమౌంట్లని అంటే నోట్లను అంత తీక్షణంగా పరిశీలించారు కాబట్టి వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఇది చలామణి చేస్తున్నారు అని కన్ఫర్మ్ అవ్వచ్చా? ఖచ్చితంగా వాస్తవంగా ఏంటంటే ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా మిర్చి పంట అనేది ఇక్కడ మెట్ట పంట ఎక్కువగా విరివిగా సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రైతులు ఎవరైతే ఉన్నారో మనకు ఈ యొక్క వేసవి కాలంలో ముఖ్యంగా ఏప్రిల్ మార్చి నుంచి చివరి నెలాంతం వరకు కూడా స్టార్ట్ నుంచి ఏప్రిల్ చివరాంతం వరకు కూడా ఈ యొక్క వ్యవసాయ పంట అయినటువంటి మిర్చి కోతలు చేస్తూ ఉంటారు. ఈ మిర్చి కోతల నేపథ్యంలో అటు ఛత్తీస్గఢ్, అటువైపు మధ్యప్రదేశ్, అటు ఒడిశా ఈ రాష్ట్రాల నుంచి ఏదైతే ఆదివాసీలు, ఏదైతే అమాయక గిరిజనులు అటు నుంచి ఈ యొక్క కోతలకి వేలాది మంది కదిలొస్తూ ఉంటారు. ఇదే అదునుగా చేసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అని రైతులు అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు అందిన సమాచారం మేరకు అయితే రైతులు కూడా కొంతమంది మోతుబారు రైతులు, ముఖ్యంగా అటువైపు మోతుబారు రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏదైతే ఒక ఆదివారం ఒక సంత ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మేళా జరుగుతూ ఉంటుంది దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణకు సరిహద్దులో ఉన్నటువంటి చర్ల చుట్టుపక్కల పామేడి పరిసర ప్రాంతాల నుంచి నిత్యావసర వస్తువులకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక్క సంత ఆదివారం నాడు ఏదైతే ఇప్పుడు గతంలో మనం చూసుకోవచ్చు, మొన్న ఏదైతే ఉగాది పండుగకి ఒక పండగ వాతావరణంగా ఉన్నది. మొత్తం వేలాది మంది అంటే మినిమం ఒక 50-60 వేల మంది గిరిజనులు కూడా సంతకొచ్చినటువంటి నేపథ్యంలో ఇదే తడువుగా చూసుకున్నటువంటి వ్యాపారులు అనుకోవచ్చు, అటువైపు మోతుబారు రైతులు అనుకోవచ్చు, కూలీ రూపంలో మీరు అన్నట్టు ఏదైతే కూలీ నాలి చేసుకుంటున్నటువంటి వారు ఏదైతే ఈ యొక్క తెలంగాణ ప్రాంతం మీద ఛత్తీస్గఢ్ లో వాస్తవంగా ఏంటంటే అటవీ ప్రాంతం, కొంత భూములు పంటకి అనువుగా ఉండవు. వారంతా కూడా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. వారంతా కూడా ఏం చేస్తారంటే కాలినడకన కావచ్చు, అటువైపు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా పరిసర సరిహద్దులో బస్సు ప్రయాణం కూడా ఉంది. దాని నేపథ్యంలో వందలాది మంది వేలాది మంది కూడా ఈ యొక్క రైతులపై తీసుకొస్తూ ఉంటారు. ఈ యొక్క నేపథ్యంలోనే వారు ఈ యొక్క కూలి పనులకు వచ్చినటువంటి వారినే టార్గెట్ చేసుకొని ఈ యొక్క 100-500 నోట్లు, ఎందుకంటే వారైతే గుర్తించే పరిస్థితి ఉండదు. ఆ యొక్క నోటు ఎటువంటిది, ఆ యొక్క సీరియల్ ఏంటి, ఆ యొక్క ఒరిజినా లేదంటే ఫేకా అనేటువంటి పరిస్థితి వాళ్ళు గుర్తించే పరిస్థితి లేదు. ఇదే తడువుగా చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు వారినే టార్గెట్ చేసుకుంటూ ఈ దొంగ నోట్ల చలామణి చేస్తున్నారు అనేది మనకు తేటతెల్లం అవుతుంది సంధ్య గారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.